Hi students, my name is Vivian Satish Kumar. I am working as junior lecturer in ENCT at SBS Government Junior College, Sattupalli, Khammam District. In this lesson, I am going to explain about the UPS and inverters, that is chapter 5th of paper 3, Measuring Instruments and Consumer Electronics. Objectives of this lesson are you would be able to understand uninterruptible power supply, need for UPS, types of UPS, applications of UPS. Dear students, ఈ లెసన్లో నేను యూపీఎస్ మరియు ఇన్వర్టర్ల గురించి వివరిస్తాను. ముందుగా యూపీఎస్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు: యూపీఎస్ అంటే ఏమిటి, యూపీఎస్ యొక్క అవసరం ఏమిటి, యూపీఎస్లో అన్ని రకాలు, యూపీఎస్ యొక్క అప్లికేషన్స్. Uninterrupted power supply. Uninterruptible power supply ensure the supply a constant and continuous AC electric power to the critical loads. UPS serves as a substitute for main supply during blackouts or brownouts. డియర్ స్టూడెంట్స్, యూపీఎస్ యొక్క ముఖ్య ఉపయోగం మనము వాడే ఉపకరణాలలో, ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో కొన్ని క్రిటికల్గా ఉంటాయి. అంటే వాటికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవసరం అవుతుంటుంది మరియు విద్యుత్ సరఫరాలో తేడాలను కూడా అవి తట్టుకోలేవు. కనుక యూపీఎస్ను ఉపయోగించినట్టయితే యూపీఎస్ క్లిష్టమైన లోడ్లు అంటే మనం ఉపయోగించే ఉపకరణాలు, కంప్యూటర్ కావచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా టెలికాం ఎక్స్చేంజ్లో ఎక్విప్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటికి స్థిరమైన మరియు నిరంతరమైన ఏసీ విద్యుత్ శక్తి అవసరం. దీన్ని మనం యూపీఎస్ ద్వారా పొందగలుగుతాం. యూపీఎస్లు సప్లైలోని బ్లాక్అవుట్లు లేదా బ్రౌన్అవుట్ల సమయంలో మెయిన్ సరఫరాకు ప్రత్యామ్నాయంగా ఏసీ సప్లైలను అందజేస్తాయి. Need for UPS. Critical loads like computers, servers, telephone exchange cannot tolerate power line disturbances. They require continuous and constant main supply for their proper functioning. Any power disturbance may cause severe damage and loss. ఇప్పుడు మనం యూపీఎస్ యొక్క అవసరం గురించి చెప్పుకున్నాం. క్లిష్టమైన లోడ్లు అయినటువంటి కంప్యూటర్లు కానీ, సర్వర్లు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎక్విప్మెంట్, ఇవి విద్యుత్ లైన్లోని సప్లైలో మార్పుల్ని లేదా ఆటంకాలని తట్టుకోలేవు. వాటి సరైన పనితీరు కోసం మనం నిరంతరమైన స్థిరమైన ఏసీ సప్లైని అందించవలసి ఉంటుంది. ఏదైనా ఏసీ సప్లైలో తేడాలు కనుక వచ్చినట్లయితే ఆ ఉపకరణాలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది, అవి పాడైపోయే పరిస్థితి ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ యూపీఎస్ should power the load during the main power failure, maintain the output AC power within the limits under all conditions, change over to UPS mode under abnormal conditions of main supply. యూపీఎస్ యొక్క విధులు: మెయిన్స్ విద్యుత్ వైఫల్యం సమయంలో లోడ్ను శక్తివంతం చేయాలి, అనగా బ్యాటరీ నుంచి సప్లైని అందించాలి. అన్ని పరిస్థితుల్లోనూ కూడా అవుట్పుట్ ఏసీని వితిన్ లిమిట్స్లో ఉంచాలి. మెయిన్ సరఫరా యొక్క అసాధారణ పరిస్థితుల్లో మెయిన్స్ నుండి బ్యాటరీ మోడ్కు, యూపీఎస్ మోడ్కు మార్చాలి. తర్వాత బ్యాటరీ నుంచి వచ్చే సప్లైకి తగినంత బ్యాకప్ సమయం కలిగించాలి. అంతేకాకుండా బ్యాటరీను మరియు మెయిన్ సప్లై గురించి వివరాలను మనకు తెలియచేస్తూ ఉండాలి. మేజర్ బ్లాక్స్ ఆఫ్ యూపీఎస్.
battery, inverter, static contactor or relay. యూపీఎస్ యొక్క ప్రధాన బ్లాక్స్ని చూసినట్టయితే ఒకటి బ్యాటరీ, 2 ఇన్వర్టర్, 3 స్టాటిక్ కాంటాక్టర్ లేక రిలే. పటంలో యూపీఎస్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ వ్యవస్థ చూపబడింది. యూపీఎస్ వ్యవస్థ, ఇందులో మనం ఏసీ సప్లైను, తర్వాత 3 ముఖ్యమైన బ్లాకులు ఉన్నాయి: బ్యాటరీ, ఇన్వర్టర్, బ్యాటరీ ఛార్జర్, లోడ్. మధ్యలో మనకి ఎరుపు భాగంగా కనిపించేది స్టాటిక్ స్విచ్ ఆర్ రిలే. UPS types. There are 2 types of UPS, that is offline UPS and online UPS. UPS లో 2 రకాలు, ఒకటి ఆఫ్లైన్ UPS, 2 ఆన్లైన్ UPS. Offline UPS, this is called standby UPS. The load gets power from the main supply under normal conditions. The inverter is off when the main supply is on. The inverter turns on only when the main supply fails and connects to the load through a changeover switch. Useful for less critical applications. మనం ఆఫ్లైన్ యూపీఎస్ గురించి పరిశీలించినప్పుడు, ఆఫ్లైన్ యూపీఎస్లో సాధారణంగా లోడ్కి పవరు మెయిన్ సప్లై నుంచి అందించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెయిన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందో అప్పుడు ఇన్వర్టర్ నుండి సప్లై అందించబడుతూ ఉంటుంది. సాధారణంగా ఇన్వర్టర్ ఆఫ్ చేయబడి మెయిన్ సప్లై నుంచి అందించబడుతూ ఉంటుంది. సాధారణంగా ఆఫ్లైన్ యూపీఎస్ని తక్కువ క్లిష్టమైన ఉపయోగాలలో మాత్రమే వాడతాం. ఆన్లైన్ యూపీఎస్, లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్. The load always gets the power from the inverter under both normal conditions and during power failure. No changeover, therefore no supply interruptions to the load. Expensive. Suitable for critical applications like servers and communication networks. ఆన్లైన్ యూపీఎస్నే లైన్ ఇంటరాక్టివ్ యూపీఎస్ అని కూడా అంటారు. ఈ ఆన్లైన్ యూపీఎస్లో లోడ్ ఎల్లప్పుడూ అనగా సాధారణ పరిస్థితుల్లోనూ మరియు సప్లై వైఫల్య సమయంలో కూడా ఇన్వర్టర్ నుండి మాత్రమే సప్లైను పొందుతూ ఉంటుంది. ఆన్లైన్ యూపీఎస్లో చేంజ్ ఓవర్ అవసరం ఉండదు కనుక పవర్లో ఎటువంటి అంతరాయము ఉండదు. ఆన్లైన్ యూపీఎస్లు ఖరీదైనవి. ఇవి సాధారణంగా ఎక్కువ క్రిటికల్ లోడ్లు అయినటువంటి సర్వర్లు మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్ల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అప్లికేషన్స్ ఆఫ్ యూపీఎస్: కంప్యూటర్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, బయోమెడికల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్స్. యూపీఎస్ని మనం ఏ అవసరాలకు ఉపయోగిస్తాము అంటే కంప్యూటర్స్లో, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లో, బయోమెడికల్ ఎక్విప్మెంట్లో మరియు ఆపరేషన్ థియేటర్లో ఉపయోగిస్తూ ఉంటాం. Quiz. Offline UPS is also called as online, standby, delta, hybrid. Standby UPS. Online UPS is also called as line interactive UPS, standby UPS, delta UPS, hybrid UPS, line interactive UPS. Frequently asked questions in exams. What are the various parts of the UPS? Write the applications of UPS. Write the classification of UPS.
Assignment. What are the various parts of the UPS? Write the applications of UPS. Write the classification of UPS. Students, now I'm going to explain about the offline UPS. The objectives are, on completion of this topic, you would be able to know what is an offline UPS, components, devices used in offline UPS, circuit of offline UPS, working of offline UPS, advantages and application of offline UPS. Students, నేను ఇప్పుడు ఆఫ్లైన్ యూపీఎస్ గురించి వివరించదలుచుకున్నాను. ఈ ఆఫ్లైన్ యూపీఎస్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు: ఆఫ్లైన్ యూపీఎస్ అంటే ఏమిటి, ఆఫ్లైన్ యూపీఎస్లో ఉపయోగించే భాగాలు లేదా పరికరాల గురించి, ఆఫ్లైన్ యూపీఎస్ యొక్క సర్క్యూట్ గురించి, ఆఫ్లైన్ యూపీఎస్ పనిచేయ విధానము మరియు ఆఫ్లైన్ యూపీఎస్ యొక్క ప్రయోజనాలు, ఉపయోగాల గురించి తెలుసుకుందాం. Offline UPS. The offline UPS is also called as standby UPS. In this type of the mains AC supply is impressed directly to the critical loads, and the same AC supply is used for charging the battery. ఆఫ్లైన్ యూపీఎస్నే మనం స్టాండ్ బై యూపీఎస్ అని కూడా అంటాం. ఈ విధమైన ఆఫ్లైన్ యూపీఎస్లో మెయిన్స్ యొక్క ఏసీ సప్లైని డైరెక్ట్గా క్రిటికల్ లోడ్కి పంపుతాము. అదేవిధంగా ఇదే ఏసీ సప్లైని ఇన్వర్టర్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఉపయోగిస్తాం. మేజర్ కాంపోనెంట్స్: సర్జ్ సప్రెసర్, ఫిల్టర్స్, బ్యాటరీ ఛార్జర్, బ్యాటరీ, ఇన్వర్టర్, ట్రాన్స్ఫర్ స్విచ్. ఆఫ్లైన్ యూపీఎస్లో ప్రధాన భాగాలు సర్జ్ సప్రెసర్, ఫిల్టర్లు, బ్యాటరీ ఛార్జర్, బ్యాటరీ, ఇన్వర్టర్ మరియు ట్రాన్స్ఫర్ స్విచ్ ఉంటాయి. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆఫ్లైన్ యూపీఎస్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్లైన్ యూపీఎస్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఈ పటంలో చూపబడింది. ఇందులో మనం చూసినట్టయితే పై లైన్లో ఏసీ సప్లై నేరుగా లోడ్కు అందించబడుతుంది. కింద లైన్లో బ్యాటరీ ఛార్జర్కి బ్యాటరీ ద్వారా, ఇన్వర్టర్ ద్వారా సప్లై ప్రవహిస్తూ ఉంటుంది. మొత్తం దీనిలో మనం పై వరుసలో చూసినట్టయితే సర్జ్ సప్రెసరు, ఏసీ ఫిల్టరు, ట్రాన్స్ఫర్ స్విచ్ ఉన్నాయి. కింది వరుసలో బ్యాటరీ ఛార్జర్, బ్యాటరీ, ఇన్వర్టర్ ఉన్నాయి. ఇందులో సర్జ్ సప్రెసర్ prevents high voltage spikes in the main supply reaching the UPS directly. Suppresses RF interference, prevents radiation of RF noise on mains wiring, makes use of MOV, metal oxide varistor, to suppress voltage spikes. మనం ఇందులో ప్రథమ భాగమైనటువంటి సర్జ్ సప్రెషన్ చూసినప్పుడు, సర్జ్ సప్రెసర్ ఈ సర్క్యూట్లో చేరే మెయిన్ సరఫరాలోని అధిక వోల్టేజ్ మీన్స్ సర్జెస్ని నిరోధిస్తుంది. అదేవిధంగా ఆర్ఎఫ్ ఇంటర్ఫరెన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ జోక్యాన్ని కూడా అణిచివేస్తుంది. మెయిన్స్ వైరింగ్ పై ఆర్ఎఫ్ నాయిస్ యొక్క ఆర్ఎఫ్ రేడియేషన్ నాయిస్ని నిరోధిస్తుంది. ఇందులో మనం మెటల్ ఆక్సైడ్ వ్యారిస్టర్ని ఉపయోగిస్తాము. దీన్ని సహాయంతో వోల్టేజ్ స్పైకులను అణిచివేస్తాము. సర్జ్ సప్రెసర్ ప్రివెంట్స్ హై వోల్టేజ్ స్పైక్స్ ఇన్ ద మెయిన్ సప్లై రీచింగ్ యూపీఎస్ సర్క్యూటరీ. Surge suppressor prevents high voltage spikes in the main supply
reaching the UPS circuitry. Suppresses RF interference. Prevents radiation of RF noise on mains wiring. Makes use of metal oxide varistor to suppress voltage spikes. సర్జ్ సప్రెసర్ యొక్క ఉపయోగాలు యూపీఎస్ సర్క్యూటరీలోకి వచ్చే అధిక వోల్టేజీ తేడాలను నిరోధిస్తుంది మరియు ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫీరెన్స్ని నిరోధిస్తుంది. ఆర్ఎఫ్ రేడియేషన్ నాయిస్ను మెయిన్ వైరింగ్పై ప్రభావం చూపకుండా చేస్తుంది. మెటల్ ఆక్సైడ్ వ్యారిస్టర్ని ఉపయోగించటం వలన వోల్టేజ్ స్పైక్స్ని సప్రెస్ చేయవచ్చు. బ్యాటరీ ఛార్జర్ operates on mains supply. Constant voltage and constant current charges are used. Performance of battery charger determines the life of the battery. Protection circuits are incorporated to prevent overcharging and undercharging. బ్యాటరీ ఛార్జర్ను మనం మెయిన్స్ సప్లైతో ఆపరేట్ చేస్తాము. బ్యాటరీ ఛార్జర్లో కాన్స్టెంట్ వోల్టేజ్ లేదా కాన్స్టెంట్ కరెంట్ ఛార్జర్స్ను ఉపయోగిస్తూ ఉంటాము. బ్యాటరీ యొక్క జీవితకాలం బ్యాటరీ ఛార్జర్ యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీను అధిక ఛార్జింగ్ నుంచి మరియు తక్కువ ఛార్జింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బ్యాటరీ ఛార్జర్లో వలయాలు ఉంటాయి. Battery powers the load through UPS when the main power fails. Secondary cells are rechargeable or used. Lead acid batteries are most common. మనం బ్యాటరీని ఏసీ సప్లై ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రత్యామ్నాయ సప్లైని బ్యాటరీ నుంచి తీసుకుంటాం. సాధారణంగా ఈ బ్యాటరీలు సెకండరీ సెల్ టైప్ అనగా రీఛార్జ్ చేయబడేటువంటి సెల్స్ని కలిగి ఉంటాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీలని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. స్టాండర్డ్ 12 volts బ్యాటరీస్ are combined to obtain required voltage. Maintenance-free batteries are becoming popular but expensive. మనం సాధారణంగా 12 వోల్టుల బ్యాటరీలని ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువ వోల్టేజ్ కావాలంటే వీటిని కలిపి మనకు కావాల్సిన వోల్టేజ్ని పొందుతుంటాం. అలాగే ప్రస్తుత రోజుల్లో మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ని యూపీఎస్లో వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల ఖరీదు ఎక్కువ. Backup duration depends on the battery capacity. Battery capacity is measured in its ampere hour rating. Battery ampere hour rating varies from 2.5 ampere hour to 180 ampere hour. బ్యాకప్ వ్యవధి బ్యాటరీ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీని మనం యాంపియర్ అవర్ రేటింగ్లో కొలుస్తాము. బ్యాటరీ యొక్క యాంపియర్ అవర్ రేటింగ్ 2.5 యాంపియర్ అవర్ నుంచి 180 యాంపియర్ అవర్ల వరకు ఉంటుంది. ఛార్జింగ్ కరెంట్ అండ్ టైం డిపెండ్ అపాన్ ది బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ ఛార్జింగ్ చేయవలసిన సమయం బ్యాటరీ ఛార్జర్ యొక్క కరెంటు మరియు బ్యాటరీ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్వర్టర్ converts DC power into AC for driving the load during the main supply failure.
makes use of IGBT or MOSFET or power transistors. PWM is used for voltage regulation. Offline UPS system uses square wave inverters because their high efficiency. తర్వాత భాగమైనటువంటి ఇన్వర్టర్ను పరిశీలిస్తే ఇన్వర్టర్ను సాధారణంగా మనం బ్యాటరీ నుంచి వచ్చే డీసీని ఏసీగా మార్చి లోడ్కి అందించడానికి ఉపయోగిస్తాం. ఈ ఇన్వర్టర్లో తయారీలో ఐజీబీటీలు లేదా మాస్ఫెట్లు లేదా పవర్ ట్రాన్సిస్టర్లను ఉపయోగిస్తాం. దీనిలో వోల్టేజ్ రెగ్యులేషన్ కొరకు పల్స్ విడ్త్ మాడ్యులేషన్ PWM ఉపయోగించబడుతుంది. ఇక్కడ మనం ఆఫ్లైన్ యూపీఎస్ సిస్టంలో స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఎందుకనగా అవి అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ట్రాన్స్ఫర్ స్విచ్ transfers the load from the mains to the inverter and vice versa during mains power fluctuations. Found only in offline and line interactive systems. Mostly a high-speed relay is used for changeover. Changeover time is 2 milliseconds to 10 milliseconds. ట్రాన్స్ఫర్ స్విచ్ని మనం ఉపయోగించి లోడ్ను మెయిన్ సప్లై నుంచి ఇన్వర్టర్కి కనెక్ట్ చేయడానికి కానీ లేదా ఇన్వర్టర్ నుండి మెయిన్ సప్లై కనెక్ట్ చేయడానికి కానీ ఉపయోగిస్తాం. సాధారణంగా ట్రాన్స్ఫర్ స్విచ్ని ఆఫ్లైన్ మరియు లైన్ ఇంటరాక్టివ్ ఆన్లైన్ యూపీఎస్లో కూడా చూస్తూ ఉంటాం. దీనిలో స్విచ్ చేంజ్ ఓవర్ కోసం హై స్పీడ్ రిలేను ఉపయోగిస్తాం. సాధారణంగా ఈ చేంజ్ ఓవర్ కోసం 2 మిల్లీ సెకండ్ల నుండి 10 మిల్లీ సెకండ్ల టైం పడుతుంది. వర్కింగ్ ది ప్రైమరీ పవర్ సోర్స్ ఈజ్ AC mains power and the secondary power source is battery. The line power is directly used to charge the battery. The inverter is powered by battery is activated only during power failures. పనిచేయ విధానాన్ని చూసినట్లయితే ఆఫ్లైన్ యూపీఎస్లో ప్రాథమికంగా ఏసీ సప్లైని మెయిన్ సప్లైగా ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇదే ఏసీ సప్లైని బ్యాటరీ ఛార్జింగ్ కొరకు కూడా ఉపయోగిస్తాం. ఇన్వర్టర్ మెయిన్ సప్లై ఫెయిల్యూర్ అప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. ది ప్రైమరీ పవర్ సోర్స్ ఈజ్ ఫిల్టర్డ్ అండ్ సర్జ్ సప్రెస్డ్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ది నాయిస్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. When the line power fails, the output transfer switch connects the load to the inverter. The typical changeover time is vary from 4 milliseconds to 25 milliseconds. సాధారణంగా మనం క్రిటికల్ లోడ్కి ఏసీ సప్లైను సర్జ్ సప్రెసర్ మరియు ఫిల్టర్ల ద్వారా అందిస్తూ ఉంటాం. ఈ రెండు ఉపయోగించడం వల్ల ఏసీలోని సర్జుల్ని సప్రెస్ చేయడానికి హెచ్చు తగ్గుల్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే లైన్ పవర్ సప్లైలో ఫెయిల్యూర్ కనుక వచ్చినట్లయితే, అంటే ఏసీ సప్లైకి అంతరాయం కలిగినట్లయితే, దీనిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ స్విచ్ లోడ్ను ఇన్వర్టర్కి కనెక్ట్ చేస్తుంది. సాధారణంగా ఈ చేంజ్ ఓవర్కు టైం మనం 4 మిల్లీ సెకండ్ల నుంచి 25 మిల్లీ సెకండ్ల వరకు పట్టొచ్చు. అడ్వాంటేజ్ ఆఫ్ ఆఫ్లైన్ యూపీఎస్: ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ అండ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్. ది సర్క్యూట్ కాంప్లెక్సిటీ ఈజ్ లెస్, స్మాల్ అండ్ పోర్టబుల్. ఆఫ్లైన్ యూపీఎస్ యొక్క ప్రయోజనాలను పరిశీలిస్తే, ఇది
చాలా సులభమైంది మరియు తక్కువ ఖరీదైంది. అంతేకాకుండా దీని సర్క్యూట్ కూడా సరళంగా ఉంటుంది మరియు దీని సైజు తక్కువగా ఉంటుంది. పోర్టబుల్గా ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. సమ్మరీ: ది ఆఫ్లైన్ UPS is also called standby UPS. In this, the mains AC power supply is directly connected to the load and the same supply is used for charging. The energy from the battery is applied to the load in absence of AC supply. Quiz: the cycle to cycle increase in the power line voltage above the normal voltage is called sag, surge, dip, swell, sag. The filter used in the offline UPS is used to filter primary power source, secondary power source, standby power. Primary power source. Surge suppressor is used to suppress surge, sag, swell, noise, surge. Frequently asked questions: draw the black diagram of offline UPS and explain its working. What are the advantages of offline UPS? Students, now I am going to explain about the online UPS. The objectives of the online UPS are: online UPS, major blocks in online UPS, working, merits and demerits, అప్లికేషన్స్. స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఆన్లైన్ యూపీఎస్ గురించి వివరించబోతున్నాను. ఈ ఆన్లైన్ యూపీఎస్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు: ఆన్లైన్ యూపీఎస్ అంటే ఏంటి, దానిలో ఉన్న మేజర్ బ్లాక్స్, ఆన్లైన్ యూపీఎస్ పనిచేసే విధానం, ఆన్లైన్ యూపీఎస్తో ప్రయోజనాలు మరియు నష్టాలు, ఆన్లైన్ యూపీఎస్ యొక్క ఉపయోగాలు. డెఫినేషన్ ఆఫ్ ఆన్లైన్ యూపీఎస్: the online UPS system is one in which the inverter is supplying 100% of the load 100% of the time. ఈ ఆన్లైన్ యూపీఎస్ సిస్టమ్ యొక్క నిర్వచనాన్ని చూసినట్టయితే, ఆన్లైన్ యూపీఎస్ సిస్టంలో ఉన్న ఇన్వర్టరు 100% లోడుని 100% సప్లైని లోడ్కు 100% సమయంలో అందిస్తూ ఉంటుంది. ఆన్లైన్ యూపీఎస్: ఇన్ ఆన్లైన్ యూపీఎస్ ప్రైమరీ పవర్ సోర్స్ ఈజ్ UPS battery. Utility power, that is the mains power, is secondary power source. An online UPS regenerates electricity constantly. The output power is completely independent of the input power. ఆన్లైన్ యూపీఎస్లో ప్రాథమిక పవర్ సోర్స్గా యూపీఎస్ యొక్క బ్యాటరీ పనిచేస్తుంది. అదేవిధంగా మెయిన్స్ సప్లై అనేది సెకండరీ పవర్ సోర్స్గా ఉంటుంది. ఆన్లైన్ యూపీఎస్ నుండి నిరంతరంగా స్థిరమైన ఏసీ సప్లై జనరేట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ యూపీఎస్ నుండి జనరేట్ అయ్యే ఎలక్ట్రిక్ పవర్ ఇన్పుట్ ఏసీ పవర్తో సంబంధం లేకుండా స్థిరంగా ఉంటుంది. ఆన్లైన్ యూపీఎస్ ట్రాన్స్ఫర్ టైమ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ ఈజ్ 0. ట్రాన్స్ఫర్స్ ఆర్ ఆల్మోస్ట్ guaranteed to and from bypass. Handles all types of power fluctuations. అంతేకాకుండా ఆన్లైన్ యూపీఎస్లో ట్రాన్స్ఫర్ టైం మీన్స్ యూపీఎస్ బ్యాటరీ సప్లై నుండి మెయిన్ సప్లైకి లేదా మెయిన్ సప్లై నుండి బ్యాటరీ సప్లైకి మారే సమయం 0. అంటేనే కంటిన్యూస్గా ఈ మార్పు జరిగే విషయం లోడ్కి తెలవకుండా ఉంటుంది. అంతేకాకుండా యూపీఎస్ ఫెయిల్ అయిన సందర్భంలో ఏసీ పవర్ బైపాస్ కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ ఆన్లైన్ యూపీఎస్ అన్ని రకాల ఏసీ సప్లైల తేడాలను హ్యాండిల్ చేయగలదు.